రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గింది. మొన్న సర్పంచ్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గింది. తర్వాత సర్వేలు వస్తుంటే సర్వేలలో కూడా కాంగ్రెస్ గ్రాఫ్ మొత్తం తగ్గుతూ వస్తున్నది. తర్వాత జనాలు పొలిపోలు తిడుతురు, రైతులు తిడుతురు, మహిళలు తిడుతురు, వృద్ధులు తిడుతురు, నిరుద్యోగులు తిడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అసలు ప్రభుత్వాన్ని తిట్టినటువంటి వ్యక్తులు ఎవరు లేరు, అందరూ తిడుతురు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా తిడుతురు. కారణం ఏంది? రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, ఏమి ఇస్తలేడు. అంత ఆగమాగం పరుస్తున్నది. ఏమనంటే అప్పుల పాలు అయిపోయింది, తెలంగాణ దివాలా తీసిన ఆగమైపోయిందని రేవంత్ రెడ్డి మాట్లాడడం, ఇవన్నీ జనాలకు కోపం వచ్చే మాటలు, జనాలకు ఇష్టం లేనటువంటి మాటలు. ఇవన్నీ సరే జనాలు విన్నరు, చూసిరు, నశించిపోయారు. ఇక రేవంత్ రెడ్డిని గద్దెదించినా కూడా జనాలు బయటకు వచ్చి మా రేవంత్ రెడ్డిని ఎట్లా తీసేస్తారు, అన్నే కావాలని పోరాటం చేసేటటువంటి రోజులు ఏం కావు. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. రేవంత్ రెడ్డిని తీసేసినా ఉంచినా జనాలు ఏదో వెయిట్ చేస్తారు, మళ్ళీ ఎన్నికలు రాకపోతాయా, రేవంత్ రెడ్డిని దించకపోతామా, 2028లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బుద్ధి చెప్తామనే ఆలోచనతో జనాలు కూడా ఉన్నారు. సో రేవంత్ రెడ్డి తీసేయడానికి ఇవన్నీ, రేవంత్ రెడ్డిని తీసేస్తే పరిస్థితి ఏందనేది కూడా చెప్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తీసేసే అవకాశాలు ఎట్లున్నాయి అనేది ఇప్పటిదాకా చెప్పినా, తీసేస్తే ఏందనేది చెప్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మొత్తం 66 మంది ఎమ్మెల్యేలలో గట్టిగా సపోర్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు మీకు తెలిసి? మ్యాక్సిమం ఒక 30 నుండి 35 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు. దాదాపు 66 మంది ఎమ్మెల్యేలు, దాంట్లో రేవంత్ రెడ్డికి 30 నుండి 35 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు. ఈ 30 నుండి 35 మంది ఎమ్మెల్యేలు ఉంటే రేవంత్ రెడ్డి సీఎం పదవిలో కూర్చోవడం అంత ఈజీ ఏం కాదు. రేవంత్ రెడ్డికి ఎక్కువ ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఇప్పుడు డీకే శివకుమార్ ఏమో కర్ణాటకలో తను నిరూపించుకున్నాడు, అందరు ఎమ్మెల్యేల సపోర్ట్ నాకే ఉన్నది, సిద్ధరామయ్య కంటే ఎక్కువ సపోర్ట్ నాకే ఉందని చెప్పి డీకే చెప్పి అధిష్టానాన్ని ఒప్పించి ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కనుక ఒకవేళ సీఎం పదవిలోకి వెళ్ళి తొలగిస్తే రేవంత్ రెడ్డి ఫస్ట్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేపించడము, ఎమ్మెల్యేలను డిస్టర్బెన్స్ చేయడం, ప్రభుత్వాన్ని డిస్టర్బెన్స్ చేయడం, లేకపోతే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్లు పెట్టియడం, మంత్రులతో ప్రెస్ మీట్లు పెట్టియడం, లేకపోతే రేవంత్ రెడ్డి కార్యకర్తలను ఉసుగొల్పి ఆగమాగం చేయడం, లేకపోతే మొత్తం ప్రభుత్వం పడిపోతుంది అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురావడం. రేవంత్ రెడ్డి లేకపోతే అసలు ప్రభుత్వమే లేదు, రేవంత్ రెడ్డి లేకపోతే మేము మాకు కుదరదు, నడవదు, రేవంత్ రెడ్డి ఉండాలని చెప్పి మొత్తం ఒక తెలంగాణ అంతా ఆగమాగం క్రియేట్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు. ఎందుకంటే ఆయన ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు, రేవంత్ రెడ్డికి ఎప్పుడు ఏం చేయాలి ఏం కథ అని తెలుసు కదా. అందుకే రేవంత్ రెడ్డి నేను జాతీయ రాజకీయాలు చేస్తా, దేశ రాజకీయాలు చెప్తా అని చేస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డిని ఒకవేళ ముఖ్యమంత్రి పదవి తీసేసినా కూడా ఆగమాగం పరుస్తుంటుంది. కానీ అధిష్టానానికి ముఖ్యమంత్రి పదవి తీసేయడం కొత్త ఏం కాదు, అధిష్టానానికి పెద్ద కొత్త ఏం కాదు. ముఖ్యమంత్రులను మార్చడం, పదవులు తీసేయడం అధిష్టానానికి స్టార్టింగ్ నుండే ఉన్నటువంటి కథ. ఎందుకంటే ఢిల్లీ పార్టీ క్రమశిక్షణ వెరీ ఇంపార్టెంట్. ఇష్టానుసారంగా చేస్తా అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఏం చూసుకుంటుండరు. వాళ్ళు స్టార్టింగ్ నుండి పార్టీ నడిపించుకుంటూ వస్తున్నారు. ఒక వ్యక్తి వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది, ఒక వ్యక్తి వల్ల మళ్ళీ ప్రభుత్వం ఇబ్బంది అవుతుంది, మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అధిష్టానాన్ని అనిపిస్తే ఖచ్చితంగా అధిష్టానం తొలగిస్తారు.